హాయ్ అండి. ఈరోజైతే ఆలూ ఫ్రై పొడి పొడిగా బాగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడైతే పావు కేజీ ఆలు తీసుకున్న, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టేసా. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు 2 స్పూన్లు తాలింపు గింజలు వేసి చిన్న స్పూన్తో ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆలులో తడి ఉంటే ఉల్లిపాయలో ఉన్న తడంతా ఆలు మెత్తబడిపోతుంది బాగా. ఈ విధంగా బాగా ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి, కరివేపాకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాం. ఆలు ఫ్రై మీకు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలును కూడా వేసుకొని ఇవి బాగా రోస్ట్గా వేయించుకోవాలి. ఎక్కువగా అప్పుడప్పుడుగా తిప్పుకుంటూ బాగా రోస్ట్గా వేగితే ఆలు ఫ్రై బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడైతే పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేగేలోపు ఇందులోకి నేనైతే ఏమీ వేయట్లేదండి. 1 స్పూన్ కొబ్బరి పొడి, అవి మిక్సీ బట్టి వేసుకుంటాను. ఇప్పుడైతే ముందుగా మిక్సీ జారా తీసుకొని ఎండు కొబ్బరి పొడి నేను పట్టి పెట్టుకుంటాను ముందే. 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా, కొంచెం వెల్లుల్లి రెమ్మలు కోరుసుగా పట్టుకోవాలి, పొడి పొడిగా వచ్చేలాగా. ఊరక రఫ్ తిప్పితే పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వస్తే మనకు ఫ్రైలో వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఈ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఏమీ వేయక్కర్లేదు, కానీ ఆలు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే వేపా నేను. మరీ క్రిస్పీగా వస్తుంది, రైస్లో కలవదు కాబట్టి. ఇప్పుడైతే ఈ విధంగా పొడి పొడిగా పట్టి పెట్టుకుని కొబ్బరి పొడి కూడా వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుకుంటే పొడి పొడిగా ముక్క మెత్తబడకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది ఆలు ఫ్రై చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది అంటారు. అసలు ముక్క అనేది చెదరకుండా చూడండి పొడి పొడి ఎంత బాగుందో. ఈ విధంగా చేసుకున్న ఆలు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగా కలిసిద్ది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూడండి, పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగుంది. వేడి వేడి అన్నం ఆలు ఫ్రైతో తిన్నా నేను, ఉసిరికాయ పచ్చడితో. టేస్ట్ అనేది ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.